హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం. నాకు చాలా సెంటిమెంట్ అనమాట ఈ ప్లేస్. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇచ్చే ఏకైక ప్లేస్ ఇదే అనమాట. సో ఏంటంటే మేము మైసిగండి వెళ్తున్నాము మా ఫ్యామిలీ అందరితో. సో మా అత్తయ్య, మామయ్య, మా ఆడపడుచు, మా అన్నయ్య, మా హస్బెండ్, మా పిల్లలు అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాం అనమాట. అంటే 3 o'clock లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకొని స్నానాలు చేసేసుకొని త్వరగా బయలుదేరిపోయినాం. పాపం పిల్లలు మార్నింగ్ ఇంకా అసలు వాళ్ళకి నిద్రనే సరిపోలేదు గైస్. బట్ స్టిల్ దేవుడి దగ్గరికి వెళ్తున్నామంటే అది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా మనకి. సో అప్పటికే చాలా ఎండ కొట్టింది. మేము యాక్చువల్గా 8 o'clock వరకు అక్కడికి రీచ్ అయిపోయినాం అనమాట, మేము ఉండే ప్లేస్ నుంచి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఖాళీ ఉండే, మొత్తం దుకాన్లు బంద్ ఉండే, అన్నీ క్లోజ్ ఉండే అనమాట. మేము టెంపుల్ కూడా క్లోజ్ ఉందేమో, రెనోవేషన్లు ఉందేమో అనుకున్నాం. బట్ తెలిసింది ఏంటంటే మేము మరీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయినాం, అప్పుడే 8 అయిందనమాట. సో ఇంకా కొబ్బరికాయలు అవి కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం. బేసిక్గా అయితే ఇక్కడ టికెట్ ఉంటుంది రష్ ఉంటే. ఇదంతా క్యూ లైన్ ఎంట్రన్స్లో. సో మైసిగండి టెంపుల్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో మనం ఇలానే వెళ్ళాలి. ఇక్కడ యాక్చువల్గా నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా పెద్ద క్యూ ఉండే, అసలు ఒక 2-3 hours అవుతుంది అనమాట అమ్మవారి దర్శనం చేసుకోవడం. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేబీ తక్కువ ఉన్నారు అనుకుంటా. ఇంకా మేము ఇక్కడ మెయిన్ గజస్తంభం దగ్గరికి వచ్చేసినాము. శ్రీ మైసమ్మ తల్లి టెంపుల్ అంటారు. సో కాళికా మాత అనమాట. యాక్చువల్గా మైసిగండి అంటారు, బట్ అమ్మవారి రూపం మాత్రం మనకి ఏమంటారు లైక్ కాళికా మాతదే ఉంటుంది. సో ఇక్కడ కొబ్బరికాయ ఇంకా అప్పటికి కొంచెం సేపు వెయిట్ చేస్తే ఓపెన్ చేసేసినారు అన్న వాళ్ళు. సో వాళ్ళ దగ్గర కొబ్బరికాయ తీసుకొని ఇంకా మా ఆడపడుచు, మా అన్నయ్య అక్కడ పూజ చేస్తున్నారనమాట. సో మేము చూస్తున్నాం పూజ ఎట్లా చేస్తున్నారు ఏంది అని చెప్పేసి. బేసిక్గా వాళ్ళ గురించి వచ్చినాం. అంటే వాళ్ళు ఎప్పుడు చూడలేదంట మైసిగండి. నేను, మా హస్బెండ్, మా పిల్లలు చాలాసార్లు వెళ్ళినాం మైసిగండి. చాలా దావత్లు కూడా చేసుకున్నాం. మ్యాక్సిమం తెలంగాణ వాళ్ళకి తెలుసు అక్కడ ఎన్నో ఫంక్షన్స్ చేసుకుంటామని. సో ఇంకా నేను కూడా మంచిగా కొబ్బరికాయ తీసుకొని మొక్కి మంచిగా అమ్మ మమ్మల్ని మంచిగా చూడు అని చెప్పేసి మొక్కినాం. చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉండే గైస్. ఎందుకంటే ఆ టెంపులే అసలు ఒక వైబ్ ఇస్తుంది. అండ్ మనకి ఏంటంటే ఒక పాజిటివ్ నేచర్ ఉంటుంది అనమాట. సో మేము కొబ్బరికాయలు అన్నీ కొట్టేసుకొని ఇంకా అక్కడ అమ్మవారికి ఎక్కించిన గాజులు, మీరు కూడా జనరల్గా వెళ్ళినప్పుడు ఒక 2 గాజులు తెచ్చుకోండి, అక్కడ బొట్టు తెచ్చుకోండి, ఇంట్లో వాడుకోండి, మీకు మంచిగా ఉంటుంది. మనం గుడిలో కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో మన దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. సో మేము అక్కడ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి అందరం వెళ్తున్నాము. సో నా ఫోన్ చేతిలోనే ఉండే గైస్. సో అందుకే ఆ వీడియో అట్లా కొంచెం వచ్చింది. బట్ ఈ టెంపుల్ చాలా ఫేమస్ ఉండే గైస్. ఇప్పటికీ చాలా ఫేమస్, చాలా వెళ్తారు అక్కడ. ఎందుకంటే అమ్మవారికి మొత్తం మనకి మొత్తం నాన్ వెజ్జే ఎక్కుతుంది అనమాట. నాన్ వెజ్ ఉంటుంది, ఇంకా మొత్తం కళ్ళు సాకలు ఉంటాయి. అప్పటికి అసలు ఏ షాప్ ఓపెన్ కాలేదు గైస్. అసలు నాకు చాలా ఇబ్బంది అయింది. బట్ స్టిల్ మేము దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోపలికి వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయిండే అనమాట. సో జనరల్గా ఇదంతా క్యూ లైనే ఎంట్రన్స్లో. సో మనకి దర్శనానికి అట్లా డబ్బులు తీసుకుంటారు. ఆ రోజు మేమే వెళ్ళినాం అనుకుంటా, ఇంకెవ్వరు రాలేదు. సో మాకు డైరెక్ట్ ఎంట్రీ అయిపోయినాం, మేము లోపలికి వెళ్తున్నాం అనమాట. సో ఈ టెంపుల్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళండి. లైక్ మనకి ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము వెళ్ళినాం యాక్చువల్గా. సో హైదరాబాద్ నుంచి మ్యాక్సిమం ఒక 80 kilometers పడిండే.
సో మేము ఒక 1.5 అవర్లో అక్కడికి రీచ్ అయిపోయినాం. సో గుడి లోపటికి ఇట్లా ఉంటుంది అనమాట, అక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది. సో ఎంట్రీ అయ్యి మేము లోపలికి వెళ్ళినాము. మీరు ఇప్పుడు అమ్మవారిని చూడండి గైస్, దర్శనం చేసుకోండి, మొక్కుకోండి. ఆమె ఏది మొక్కుకున్నా ఖచ్చితంగా తీరుస్తుంది. ఆయన మా మామయ్య, ఆమె మా అత్తయ్య, మా అన్నయ్య, మా ఆడపడుచు, మా పిల్లలు, మా హస్బెండ్ కూడా ఉన్నారు. సో లాస్ట్లో నేనే నించున్నా. సో అక్కడ చూడండి చాలా పెద్దగా ఉంటుంది గాయస్, టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. క్యూ లైన్స్ మీరు చూసినారు కదా ఇందాక, అసలు చాలా బాగుంటుంది. అమ్మవారిది చాలా పెద్ద రూపం అనమాట, చాలా హైట్లో ఉంటారు అండ్ చాలా మంచిగా ఉంటుంది అనమాట. నాకు ఒక డిఫరెంట్ వైబ్రేషన్ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత, ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉండే. సో మంచిగా మేము మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మంచిగా దర్శనం అయింది. అసలు చూడండి కాళికామాత అనమాట. సో మ్యాక్సిమం ఏంటంటే నిమ్మకాయల దండ అనేది ఎక్కిస్తారు అమ్మవారికి. సో మేము అక్కడ ఎక్కించిన తర్వాత ఇంకా ప్రదక్షిణాలు చేసినాం. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా గైస్, ఎప్పుడైనా మీరు మీ ఓన్ వెహికల్లో వచ్చినా లేకపోతే మీరు వచ్చినా కానీ గుడి చుట్టూ అంటే గుడి బయట మినిమం 5 రౌండ్స్ అన్న వేయాలి, 3 or 5 ఖచ్చితంగా వేయాలన్నమాట. సో మేము కార్లో వచ్చినాం కాబట్టి కార్లో 5 రొటేషన్ కొట్టినాము, అది నేను వీడియో తీయలేదు. 5 రొటేషన్స్ కొట్టి బండి స్టాప్ చేసుకొని మనం దర్శనంకి వచ్చేసేయాలి. సో ఇంకా మంచిగా లోపల దర్శనం చేసేసుకుని, అంటే పంతులు అప్పటికే ఫోన్ పెట్టేసాను అమ్మ అని చెప్పినారు. సో ఇంకా అక్కడ పెట్టేసి నేను మంచిగా అమ్మవారికి మొక్కుకొని మళ్ళీ వీడియో కంటిన్యూ చేసినాను అనమాట. జస్ట్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే జస్ట్ లైక్ చాలామందికి తెలియదు కదా, ఏమన్నా మొక్కులు ఉన్నా కానీ మీరు అసలు ఇక్కడ ఎల్లమ్మ తల్లి దగ్గర ఉంటుంది, ఆ పుట్ట దగ్గర మీరు మొక్కుకున్నా కానీ చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ పంతులు గారు అన్నీ ఇచ్చారు, నిమ్మకాయ కూడా ఇస్తారు, అది మనం కొంగు కట్టుకోవాలి. మేమైతే అట్లనే కట్టుకుంటాం. సో ఇది ఎల్లమ్మ పుట్ట. సో ఇక్కడ మనం కొబ్బరికాయ కొట్టొచ్చు, అగరబత్తులు వెలిగించవచ్చు, ఇంకా ముడుపులు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ముడుపులు మనం కట్టి మొక్కుకొని వెళ్తే ఖచ్చితంగా అవుతుంది గైస్, ప్యూర్ హార్ట్తోని. మా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం, చాలా మంచిగా మొక్కుకున్నాం. అక్కడ మనకు ఫుడ్ అది అంటే కొంచెం దూరం కాబట్టి బయట మీకు వెళ్ళగానే చాలా మంది వస్తుంటారు గైస్, చికెన్ చేసి అలా, మటన్ చేసి అలా, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మీకు బయటికి వెళ్ళగానే మంచి కళ్ళు దొరుకుతుంది, ఎందుకంటే అమ్మవారికి కళ్ళు సాకు ఉంటుంది కాబట్టి. ఆ వీడియో నేను తీయలేకపోయినా గైస్, లైక్ కళ్ళు సాక పెట్టేది. సో సాక పెట్టినాం. సో ప్రసాదం తినేసి కొంచెం సేపు టెంపుల్లో కూర్చొని అమ్మవారికి నిమ్మకాయ దండ ఎక్కించేసి కొన్ని పిక్స్ దిగి తర్వాత బయటికి వెళ్ళి ఇంకా ఫుడ్ వండించుకున్నాం. నాటుకోడి కర్రీ ఇంకా రైస్ తినేసి అందరం కలిసి ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. సో నాకైతే టెంపుల్ చాలా నచ్చింది. మీకు ఒకవేళ ఈ వీడియో కొంచెం మన నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి గాయస్. మీకు మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులతో అందరు హ్యాపీగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్.